Daily. Taste the Daily. పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోడీ తమిళనాడులోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్స్ లో 2,000 రూపాయల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకాన్ని డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో ఏపీలో అర్హులైన రైతుల ఖాతాల్లో 5,000 రూపాయల చొప్పున జమయ్యాయి. మొత్తంగా 7,000 చొప్పున జమయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ స్పందన. పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాలో పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అన్నదాతల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. 2,000 చొప్పున కూడా ఈ అమౌంట్ జమ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2019లో ఈ స్కీమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అన్నదాతలకు అండగా ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2019లో ప్రారంభించిన అప్పటి నుంచి కూడా దాదాపు 21 విడతల్లో కూడా ఈ డబ్బులను జమ చేశారు. 3,70,000 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికీ అన్నదాతలకు అటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతలు, సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తుండగా సంవత్సరానికి ఇది 3 విడతల్లో కూడా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 3వ విడత. 6,000 రూపాయలు కూడా ఈ సంవత్సరం రైతుల అకౌంట్ లోకి జమ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 21 విడతల్లో దాదాపుగా 3,70,000 కోట్ల రూపాయలను కూడా రైతుల అకౌంట్ లో వేశారు. ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 11,000 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కూడా నిధులను ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా దాన్ని చేసింది. అయితే కొంతమంది రైతులకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు కొంత సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వారికి ప్రస్తుతానికైతే ఈ డబ్బులు పడట్లేదని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటేనే ఈ ప్రధాని కిసాన్ సన్మది నిధులు అకౌంట్ లో జమ అవుతాయని అధికారులు చెప్పారు. ఈ సమస్యలు ఎవరన్నా ఉంటే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకొని వాటిని క్లియర్ చేసుకుంటే వారికి కూడా అమౌంట్ పడతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అటు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను జమ చేస్తుండగా ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రైతుల ఖాతాలో ఒక్కో రైతు ఖాతాలో 5,000 రూపాయలను ఆయన ఎకరాకు జమ చేసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అటు తమిళనాడు కోయంబత్తూరు నుంచి బటన్ నొక్కి నిధులు రైతుల అకౌంట్ లో వేయగా కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో కూడా సుఖీభవ పథకం కింద డబ్బులను జమ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా అటు ఏపీ రైతులకు సంబంధించి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు అకౌంట్ లో పడగా దేశవ్యాప్తంగా ఒక్కో రైతుకు 2,000 రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు అకౌంట్ లో ఇప్పటికే జమ అయ్యాయి. ఇంకా కూడా ఈ ప్రాసెస్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అందరి రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు అన్నదాతను ఆదుకోవాలన్న ప్రత్యేక ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. పంటలని ఆదుకుంటూనే పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ స్కీమ్ తో పాటు పెట్టుబడి గిట్టుబాటు ధరలు కూడా కల్పించేందుకు కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో రైతన్నలకు కొంత ఊరట కలుగుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు, పంట దెబ్బతినడం, పెట్టిన పెట్టుబడికి కూడా సరిగ్గా గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి లేకపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కొంత ఇట్లా ఆదుకుంటే వారికి కొంత చేదోడు వాదోడుగా ఉంటుందనేది ప్రభుత్వాల ఆలోచన. ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. అయితే వీటితో పాటు అనేక స్కీమ్స్ కూడా రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సబ్సిడీలు కూడా అనేక సబ్సిడీలను కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతులు, రైతు సంఘాల నేతలంతా కూడా స్కీమ్లను కూడా అమలు చేయాలి. రైతాంగానికి సంబంధించి సబ్సిడీలను ఇవ్వాలి. పంట నష్టపోయినా ఇతర మార్గాల ద్వారా పంటలు ఇబ్బందులైనటువంటి రైతులకు కూడా సబ్సిడీలు అందించాలి. గతంలో సబ్సిడీలు ఉంటే ఆ సబ్సిడీలను మళ్ళీ పునరుద్ధరణ చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు
ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద ఇప్పటికే ఎకరాకు 6,000 రూపాయలు అందిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ తెలంగాణలో రైతు భరోసా చేపడతా ఉంది. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఇవన్నీ కూడా రైతుకు కొంత పెట్టుబడి సహాయానికి చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలి, వారి వ్యవసాయంలో ఇంకా మెరుగ్గా రాణించాలన్న ఉద్దేశంతో అయితే ఈ పథకాలను అయితే అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా రైతన్నలకు సంబంధించి పెద్ద ఎత్తున పలు పథకాలు కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వాలు హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయం చేయడానికి యువ రైతులను కూడా ప్రోత్సహిస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి స్కీమ్ల ద్వారా యువ రైతులు కూడా ముందుకు వస్తే ఇంకా భవిష్యత్తులో పంట దిగుబడులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనేది ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే రైతులను ప్రోత్సహించడానికి ఈ స్కీములు ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.